నిజానికి మాలా మాదిగలకి ఇద్దరికి కూడా అన్యాయం జరుగుతుంది కదా. ఇద్దరికి కూడా జరుగుతున్న అన్యాయం కదా. సో ఇద్దరికి కూడా అన్యాయం జరుగుతున్నప్పుడు రాజ్యాధికారం వైపు వెళ్ళి మొత్తం షేర్ తీసుకునే ప్రయత్నం, అటువంటి ఎఫర్ట్, అక్కడ ఎనర్జీ పెట్టకుండా మన రిజర్వేషన్లు, మన వర్గీకరణ, దీనికోసం ఈ 30 సంవత్సరాల ఎఫర్ట్ కనుక రాజ్యాధికారం కోసం పెట్టుంటే ఇంకెక్కువ ఫలితాలు వచ్చిండే. నిజమే. అయితే రాజ్యాధికారం అనేది అల్టిమేట్ గోల్, కానీ ఉన్న అవకాశాలని, ఉన్న రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్ సమానంగా పంచుకోవద్దని అయితే లేదు కదా. అందుకే నేను మొదలు చెప్పాను మీకు, ఎప్పుడైతే 2094లో ఉద్యమం మొదలైంది, 2000 సంవత్సరంలో జీవో వచ్చింది. జీవో వచ్చినప్పుడు మాల సామాజిక వర్గానికి సంబంధించిన మేధావులందరూ వచ్చి అంగీకరించి మేము ఒప్పుకుంటున్నామండి అని అంటే ఆ రోజుతో పరిష్కారం అయిపోయేది కదా. ఈ 30 ఏళ్ళు, ఈ 20 ఏళ్ళు, 2000 నుంచి చూసుకున్న 20 ఇయర్స్, ఈ 20 ఇయర్స్ కాలంలో అన్న మనకు సేవ్ అయ్యేది కదా. మరి సేవ్ కాకుండా ఎవరు విఘాతం కలిగిస్తున్నట్లు? ఎందుకు మరి మాల మేధావులకి, మాల కమ్యూనిటీకి సంబంధించిన మేధావులకి ఈ విషయం అర్థం కావట్లేదు. నేను అందుకే చాలా సందర్భాల్లో ఈ నెల రోజుల నుంచి నేను అప్పీల్ చేస్తున్నా, వాళ్ళ పట్ల విత్ రెస్పెక్ట్ తో అప్పీల్ చేస్తున్నా. నేను గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు, వాళ్ళ చేత మేము ప్రభావితం అయ్యాం. కత్తి పద్మారావు గారు తెలుగు నేల మీద దళిత ఉద్యమానికి పునాది వేసిన వాడు, దళిత మహాసభ నిర్మాణం చేసి దానికి నాయకత్వం వహించి కమ్మలకు వ్యతిరేకంగా హోరావరి పోరాటం చేశారు ఆ రాష్ట్రంలో. నువ్వు చంపుతామంటే కూడా చంపండి, నా ప్రజల కోసం నేను చావడానికైనా సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి కారంచేడు ఉద్యమంలో, నిజానికి కారంచేడులో మాదిగలు చనిపోయారు. 7 మంది మాదిగలను చంపేశారు ఆ రోజు. 7 మంది మాదిగల్ని చంపేస్తే దళిత మహాసభ పెట్టి దానికి నాయకత్వం వహించింది కత్తి పద్మారావు గారు, బొజ్జే తారకం గారు. వాళ్ళిద్దరు మాదిగలు, మాలలైనా మాదిగల కోసం, దళితుల కోసం పోరాటం చేశారు. ఆ గౌరవం మాకున్నది వాళ్ళ పట్ల. అదే విధంగా ఆయన కేసు పెట్టి జైల్లో పెడితే కూడా ఆయన జైలుకైనా వెళ్ళాడు తప్ప ఎక్కడ కూడా రాజీ పడలేదు. ఎవరు? కత్తి పద్మారావు గారు. తెలుగు నేల మీద అపురూపమైన మేధావి, సాహిత్యంలో, సమాజంలో, అన్నిట్లలో. అట్లాంటి మేధావి ఇప్పుడు ఉన్నారు ఆయన. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, సార్ మీరు ఒక్కసారి బయటకు వచ్చి అనవసరంగా రాజ్యాధికారం వెళ్లకుండా, ఇది మన మధ్యన విభేదాన్ని సృష్టిస్తున్నది, ఇది ఒక గోడను పెట్టింది, మనం ఐక్యం అవుదామని చెప్పి మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి సార్ అని అడుగుతున్నాను నేను. అట్లే మాట్లాడుతున్నారు. గంట చక్రపాణి గారు ఉన్నారు. గంట చక్రపాణి గారు బయటకు వచ్చి ఎవరికైనా సపోర్ట్ చేయమని అడుగుతున్నాను నేను. సపోర్ట్ చేయకుండా ఈ తీర్పులో ఇది ఉంది, ఆ తీర్పులో అది ఉంది అని చెప్పి దాన్ని సంక్లిష్టం చేసేసి లేనిపోని సమస్య సృష్టించకుండా గంట చక్రపాణి గారు, మల్లెపల్లి లక్ష్మయ్య గారు, తర్వాత కాకి మాధవరావు గారు, వారంటే చాలా గౌరవం. ఎన్నో భూములు మంచి కలెక్టర్ గా ఉన్నప్పుడు దళితులకి భూములు పంపించేశారు ఆయన. ఎన్నో ఇళ్లు కట్టించారు, ఎంతో మందికి ఉద్యోగాలు పెట్టించారు, చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. గౌరవం ఉంది ఆయన పట్ల. కాకి మాధవరావు గారు, తర్వాత ఆకునూరు మురళి గారు, ఆయన కేసీఆర్ కు వ్యతిరేకంగా 2-3 ఏళ్ళు తిరిగాడు. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉండడం ఎందుకు? ఇప్పుడు మీరు కూడా ఇనిషియల్ రిమార్క్స్ లో చెప్పింది అదే. వీళ్ళిద్దరి మధ్య వారుగా, వీళ్ళిద్దరి మధ్య కొట్లాటగా దాన్ని చూపించే ప్రయత్నం నేచురల్ గా మిగతా రెస్ట్ ఆఫ్ సొసైటీ నుంచి జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే కలిసి ఉంచొద్దు, వెళ్ళి విడగొట్టాలనే ప్రయత్నం చేస్తున్న వాళ్ళు రకరకాల ప్రయోజనాలు ఆశించేసే వాళ్ళు ఉంటారు. బట్ కలపగలిగిన వాళ్ళు, వీళ్ళిద్దరికి సంబంధించి కూర్చోబెట్టి మాట్లాడగలిగిన వాళ్ళు, 2 సామాజిక వర్గాలకు సంబంధించిన మేధావులు ఉన్నారు. వాళ్ళని కలిపే ప్రయత్నం ఎవరు చేస్తారు, ఎప్పుడు చేయాలి, ఎందుకు జరగట్లేదు? ఇప్పుడు నేను అప్పీల్ చేస్తున్నాను మీ ఛానల్ ద్వారా, నేను అప్పీల్ చేస్తున్నా కదా, వాళ్ళు కూడా వచ్చి ఎస్ పలానా ప్రొఫెసర్ కాసిం చెప్పిన అప్పీల్ కు మేము అంగీకరిస్తున్నాం, కలిసి మనం ప్రెస్ మీట్ పెడదామని రమ్మానండి. బయటికి వస్తే ఈ సమాజం మధ్యన ఉండి అడ్డు కూడా పోతుంది కదా. అట్లా మీరు స్టూడియోలో అప్పీల్ చేయడం ఓకే, బట్ వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, చాలా రెస్పెక్టెడ్ పర్సనాలిటీ సొసైటీలో. ఫిజికల్ గా మందకృష్ణ గారు లాంటి వాళ్ళు ఒక అప్పీల్ చేసి ఉద్యమానికి నాయకత్వం వహించిన ఆయన కదా, అప్పీల్ చేయడము, వెళ్ళి కలవడము, వాళ్ళకి సంబంధించి ఈ వర్గాల్లో జరుగుతున్నాయి చెప్పే ప్రయత్నం చేయడము, ఆ ఇనిషియేషన్ ఉండాలి కదా. అంటే మందకృష్ణ గారు తీర్పు వచ్చిన తర్వాత ఆయన పైగా మాలలంతా మనువాదులే అని మాట్లాడారు. ఆయన గ్యాప్ పెంచిందిగా. తీర్పు రాగానే ఢిల్లీలో ఆయన మాట్లాడిన ప్రెస్ మీట్ అక్కడ అప్పీల్ చేశారు. ఫిజికల్ గా ఇప్పుడు మనం చేసిన తర్వాత పరిణామాలు ఏం జరుగుతున్నాయంటే ఇంటర్నల్ గా మీటింగ్లు జరుగుతున్నాయి. ఇంటర్నల్ గా మీటింగ్లు జరిగి దీన్ని అడ్డుకోవడం ఎట్లా, సుప్రీంకోర్టులో ఇప్పుడు రివ్యూ పిటిషన్ వేశారు. అప్పీల్ చేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే రాజ్యాంగ ధర్మాసనం అది. నెక్స్ట్ బెంచ్ లేదు. ఇక నెక్స్ట్ బెంచ్ పడాలంటే మళ్ళీ ఈ 7 మంది ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్ స్థాయిలోనే వీళ్ళు ఎప్పుడైతే అధ్యయనం చేస్తున్న స్థాయిలోనే వీళ్ళు నెక్స్ట్ 9 మెంబర్ బెంచ్కి వేయాలి. వన్స్ తీర్పు వచ్చింది కనుక ఇది ఇంకో బెంచ్ లేదు, రివ్యూ మాత్రమే. రివ్యూ కూడా అలో చేసే అవకాశం ఉంటది, లేకపోతే లేదు. అది కనుక రివ్యూ పిటిషన్ వేశారు. మరి ఈ మేధావులు అందరూ కలిసి ఒరే ఎందుకు ఇప్పుడు మళ్ళీ రివ్యూ పిటిషన్ వైపు ఎందుకు వెళ్తున్నారు, ఆగండి మీరు, మనం మాట్లాడదామని ఆయన అప్పీల్ చేసిన నెక్స్ట్ ఇటువైపు నుంచి స్పందన రావాలి కదా. స్పందన రాలే. నెల రోజులు అయింది. అయిన తర్వాత
మౌనంగా ఉండకపోగా బయటకు వచ్చి మీడియాలలో వర్గీకరణ మీద వచ్చిన తీర్పులో ఉన్న లోపాలని బయటకు చూపించి పౌర సమాజం అంతా అయ్యో తీర్పు ఎట్లుందా, అయితే ఇది అమలు చేయకపోతే అయిపోతుంది కదా అనే ఒక మైండ్ గేమ్ ఆడే ప్రయత్నం అందరూ చేస్తున్నారు. చేసినప్పుడు ఆయన మొన్న ప్రెస్ మీట్ లో ఆ మాట మాట్లాడారు. ఆయన మాట్లాడిన మాట నేను వ్యక్తిగతంగా అంగీకరించట్లేదు. మాలలందరూ మనవాదు, మాలలో ఉన్న 90% ఎదిగినటువంటి 99% మంది మనవాదులు, మాలల్లో 99% కాదు ఆయన అన్నది, మాలల్లో ఎదిగిన మేధావులు 99%, మాలల్లో ఎదిగిన రాజకీయ నాయకులు 99% అన్నాడు ఆయన. ఎదిగిన మేధావులు, ఎదిగిన రాజకీయ నాయకులు వాళ్ళలో 99%, అంటే 1% సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారని అర్థం. అయితే వాళ్ళను కూడా ఆ మాట అనటం నేను వ్యక్తిగతంగా సమర్థించట్లేదు, ఎందుకంటే మనువాదానికి బలైనటువంటి వాళ్ళు. దానితో పాటు మోడీ గారు ఆయన ఒక మానవతావాది అనే అభిప్రాయాన్ని కూడా వారు చెప్పారు. నేను దాన్ని అంగీకరించట్లేదు. మోడీ గారి పట్ల మందకృష్ణ గారికి ఉండే అభిప్రాయం ఉండొచ్చు, ఆయన ఒక ఉద్యమం నడిపినటువంటి కానీ మోడీ మానవతావాది అనేటటువంటి అంశం ముందుకొచ్చి మాలలు ఎదిగినటువంటి 99% వీళ్ళు మనువాదులు అనే దాన్ని నేనైతే వ్యక్తిగతంగా అంగీకరించాను, సైద్ధాంతికంగా కూడా అంగీకరించట్లేదు. మీరు విజయం సాధించారు. విజయం సాధించిన వాళ్ళు ఇంకా ఎక్కువ ఒబిడియంట్ గా ఉండాల్సిన అవసరం ఉంటుంది కదా, అవసరమైతే ఒక రాయి దెబ్బ కూడా తినాల్సిన అవసరం ఉంటుంది కదా. మనం మాటలు మాట్లాడడం అనేది గ్యాప్ ని ఇంకా పెంచుతుంది కదా అనేది పాయింట్. సరే, దానికి సంబంధించి ఇక్కడ టెక్నికల్ గా రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఏబిసిడికి సంబంధించి ఏలో ఉన్న వాళ్ళ అవకాశాలు బికి రొటేషన్ అవుతున్నాయి. పాత వర్గీకరణలో అలా జరిగిందట. ఇప్పుడు మాదిగలు 7% 6% వస్తే వాళ్ళ అవైలబిలిటీ లేక వాళ్ళ పోస్టులు మళ్ళీ మాలకి వెళ్ళాయి. సో ఇప్పుడు కూడా అదే తరహా వస్తే మళ్ళీ ఉపయోగం ఏంటి అనేది ఒక పాయింట్ వస్తుంది. అయితే మీకు రోస్టర్ పాయింట్ కు ఒక పద్ధతి ఉంటుంది. నేను యాజ్ ఏ ప్రొఫెసర్ గా ఒక కాలేజీకి ప్రిన్సిపాల్ గా కూడా పనిచేశాను. రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎట్లా జరుగుతుందో తెలుసు నాకు బాగా. రోస్టర్ ఏముంటుందంటే ఉద్యోగాలు ఒకలాగుంటుంది, సీట్లలో మరోలాగుంటుంది. ఉదాహరణకి ఇప్పుడు పీజీ ఎగ్జామ్లు నడిచాయి, పిల్లలందరూ ఎగ్జామ్ రాశారు. ఓయూలో కేయూలో అన్ని యూనివర్సిటీల్లో సీట్ల కోసం వస్తారు. వచ్చినప్పుడు ఇప్పుడు తెలుగు డిపార్ట్మెంట్ ఉంది, తెలుగు డిపార్ట్మెంట్లో ఒక 50 సీట్లు ఉన్నాయి. ఈ 50 సీట్లలో 50% రిజర్వేషన్ తీసేస్తారు, 50% ఓపెన్ లో పెడతారు. ఈ ఓపెన్ లో పెట్టినటువంటి మొదలు వచ్చినటువంటి 50 లోపు వచ్చిన ర్యాంకులలో 20, 30, 10 వచ్చిన ర్యాంకులన్నీ ఓపెన్ లో పంపిస్తారు. ఇక మిగిలిన వాటిలో దాంట్లో ఏబిసిడీలుగా ఏది బీసీ రిజర్వేషన్ ఉన్నది. ఫస్ట్ ఏకి వస్తుంది. అది ఏకి వచ్చినప్పుడు ఆడ ఎవరు అవైలబిలిటీలో ఉండరు. ఉన్నప్పుడు అది ఎక్కడ పోతుంది? బికి వెళ్తుంది. సహజంగా బికి వెళ్తుంది. బిలో ఖచ్చితంగా అవైలబిలిటీ ఉంటుంది. బిలో ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా ముందు చదువుకొని ఉంటారు కనుక. తర్వాత మళ్ళీ డికి వెళ్తుంది. ఇట్లా డిది ఒకటి వస్తుంది. వచ్చినప్పుడు డిలో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఎవరు దొరకరు. దొరకనప్పుడు ఏమవుతుంది? ఖాళీ ఏర్పడుతుంది. ఆ ఖాళీ మళ్ళీ రొటేట్లు ఎక్కడికి వస్తుంది? ఏకి వస్తుంది. మొదలే ఏలో ఎవరు లేరు కనుక అది బికి వెళ్ళింది. డిలో ఎవరు లేరు కనుక మళ్ళీ ఏకి వచ్చింది. మళ్ళీ ఏలో ఎవరు ఉండరు కనుక నేచురల్ గా బికి వెళ్తుంది. ఇది జరుగుతున్నటువంటిది. ఇది కొత్తగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ సందర్భంలోనే రాలేదు. అడ్మిషన్స్ లో ఓకే సార్, అడ్మిషన్స్ ఉద్యోగాల్లోకి వస్తాను, ఉద్యోగాల్లోకి వస్తా. ఇది ఎక్కడ? సీట్లలో. ఉద్యోగాల్లోకి వచ్చినప్పుడు రోస్టర్ లో ఎక్కడ కూడా ఏ లేకపోతే బి లేకపోతే సి లేకపోతే డికి ఇచ్చేటటువంటి రోస్టర్ పాయింట్ లేదు. దీన్ని కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అక్కడ ఆ పోస్టులను అట్లా ఆపేసి బ్యాక్లాగ్స్ గా పెట్టేస్తున్నారు అని చెప్తున్నారు. ఎస్ రూల్ ఏమిటంటే ఒక గ్రూప్ లో ఒక సమూహానికి సంబంధించిన రిజర్వేషన్ లో ఆ తగిన వ్యక్తి లేకపోతే 3 సార్లు అడ్వర్టైజ్మెంట్ చేయాలనేది రూల్. 3 సార్లు అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. 3 సార్లు అయిన తర్వాత కూడా ఎవరు రాకపోతే అది నెక్స్ట్ ఏమవుతుంది? నెక్స్ట్ గ్రూప్ లోకి వెళ్ళిపోతుంది. అదే జరుగుతున్నటువంటిది. మరి అది నష్టమే కదా. ఇది ఎట్లా నష్టం అవుతుంది? ఇప్పుడు దీనికి ఆల్టర్నేటివ్ ఏమిటి? పోని ఇది నష్టం ఉంది అనుకోండి, రేపు అయినా ఏబిసిడి చేస్తారు. ఏబిసిడి కాకపోతే ఈఎఫ్జిహెచ్ చేస్తారు అనుకుందాం. ఈఎఫ్జిహెచ్ చేసినా కూడా ఏలో ఎవరు లేకపోతే నెక్స్ట్ బీకే కదా వచ్చేది. ఆ పోస్ట్ ఆపండి, మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చేవారు కాపండి. అందుకే 3 సార్లు నోటిఫై చేస్తారు. మీరు చెప్తున్న దాని ప్రకారం 100 పోస్టులు ఉంటే 70 మాలలకు పోయి 30 మాదిగలకు వచ్చినాయి అంటారు. అంటే ఎందుకు వచ్చినాయి? వాళ్ళు చదువుకున్న వాళ్ళు లేరు కాబట్టి. అంతే. నెక్స్ట్ నోటిఫికేషన్ రెడీ అవుతారేమో. వాళ్ళ స్టేక్ వాళ్ళ షేర్ వాళ్ళకు ఉండాలి కదా. ఇప్పుడు చేయాల్సింది చట్టం నిజంగా రాజ్యాంగబద్ధంగా చేయాల్సినటువంటిది. ప్రభుత్వమే దాని పట్ల ఒక దృష్టి పెట్టి నిజంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసుకోవచ్చు. ఇదేం రాజ్యాంగం సంబంధించిన అంశం కాదు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే అసెంబ్లీలో ఒక చట్టం చేసి
ఏ గ్రూపులోనైనా సరే అవైలబిలిటీ లేకపోతే ఆ గ్రూప్ వాళ్ళు 10 ఏళ్ళు అయినా సరే, 5 ఏళ్ళు అయినా సరే, 10 ఏళ్ళు అయినా సరే, ఎందుకు ఇందులో అవైలబిలిటీ లేదు అనేది మనం దృష్టి పెట్టి, అందులో 10వ తరగతి చదువుకున్నవాడు ఎవరైనా ఉన్నాడు అనుకో, ఇచ్చిన ఉద్యోగం డిగ్రీకి సంబంధించింది అనుకోండి, ఆ 10వ తరగతి చదువుకున్న వాళ్ళందరినీ సమీకరించి ప్రభుత్వమే దగ్గరుండి ఫైనాన్స్ చేసి మంచి కాలేజీలో చేర్పించి వాళ్ళని చదివించాలి. డిగ్రీ ఎన్నేళ్ళు 3 ఏళ్ళే కదా డిగ్రీ చదివేది, అయిపోతుంది. ఆ వచ్చిన తర్వాత ఈ ఉద్యోగాన్ని వాళ్ళకి ఇవ్వాలి. అయితే దీనికి ఒక కొత్త చట్టం చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి అలా చేయకపోతే, దాని గురించి మీరు స్ట్రెస్ చేయకపోతే, దాని గురించి ఫైట్ చేయకపోతే వర్గీకరణ జరిగే ఉపయోగం ఏంటి? ఖచ్చితంగా మళ్ళీ రొటేషన్ లో పోస్టులన్నీ అక్కడికే పోతాయి కదా. అయితే ఇప్పుడు ఒక 4 సంవత్సరాల కాలంలో రొటేషన్ లో డి నుంచి ఏ నుంచి బికి వస్తే ఒక 500-1000 ఉద్యోగాలు మాదిగలు ఎక్కువ పొందిండ్రు అని అనుకుందాం మనం కాసేపు. అది పొందారా లేదా లెక్కలు చేయాల్సాలి. ఒక్క 4 సంవత్సరాల కాలంలో ఒక 500-200 ఉద్యోగాలు ఎక్కువ పొందారని నీకు ఇంత బాధ అనిపిస్తే, ఇంత బాధ అని చర్చ చేస్తుంటే, మరి 1950లో రాజ్యాంగం అమల్లోనికి వస్తే 73 ఏళ్ళు అయింది రాజ్యాంగం అమల్లోనికి వచ్చి. ఇన్నేళ్ళు ఎన్ని ఉద్యోగాలు మాదిగలు దోచుకున్నారండి? నా పాయింట్, నేను మాదిగలకి నష్టం జరుగుద్ది కదా అంటున్నా నేను. ఇక్కడ మాదిగలకు నష్టం జరగడం కాదు, వాళ్ళు మామూలు అవతల వైపు జరుగుతున్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే, నాకు రోస్టర్ పాయింట్ కి సంబంధించి నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే, వాళ్ళకి 10% ఇప్పుడు తెలంగాణలో 10% మాదిగలకి కేటాయిస్తే ఆ ఉద్యోగాలు ఈ నోటిఫికేషన్ లో కాకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్ లో అయినా వాళ్ళకి రావాలి కదా అని. ఇక్కడ మాదిగలకు నష్టం జరగదు. వాళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఏమిటంటే, ఇప్పుడు రెల్లి ఏ గ్రూప్ లో ఎవరున్నారంటే సబ్ క్యాస్ట్ లకు పోవాలి కదా. రెల్లి కులం ఉంది. ఈ రెల్లి కులం ఉంటే రెల్లి కులం అవైలబిలిటీ లేకపోతే బి గ్రూప్ లో మాదిగలు ఉన్నారు కనుక ఇది బికి వస్తుంది. అంటే రెల్లి వాడిది మాదిగలకి వస్తుంది, మాదిగలది మాదిగలకి వస్తుంది. మళ్ళీ డి గ్రూప్ లో ఎవరు లేకపోతే అక్కడ నుంచి మళ్ళీ ఏకి వస్తుంది. ఏ గ్రూప్ లో మళ్ళీ ఎవరు ఉన్నారనుక మళ్ళీ 2 సార్లు మాదిగలు అదనక ప్రయోజనం పొందుతున్నారని ఇప్పుడు మాల మేధావులు చేస్తున్న ఆర్గ్యుమెంట్. పాత మీరు ఈ 2 సామాజిక వర్గాలే కాదు కదా, దళితులు అంటే ఇంతకుముందు మనం ఎగ్జాక్ట్లీ నంబర్ చిన్నగా ఉండొచ్చు, వాళ్ళకి వాయిస్ లేకపోవచ్చు, వాళ్ళ వాయిస్ మనమే మాట్లాడాలి కదా. ఖచ్చితంగా మాట్లాడాలి. సో వాళ్ళకి న్యాయం జరగాలంటే ఈ రోస్టర్ పాయింట్ వాళ్ళకు నష్టం జరగకూడదు కదా. అందుకే ఇప్పుడు మన మధ్యన వచ్చిన చర్చ ఉన్నట్లు ఏ గ్రూప్ లో రెల్లి, డక్కలి, సింధు, మాస్టి, బైండ్ల ఇట్లాంటి కులాలన్నీ ఉన్నాయనుకోండి, మోచి ఇలాంటి కులాలన్నీ ఏలో పెట్టినట్లయితే ఆ ఏ గ్రూప్ లో వారికి కావలసిన అర్హతలు ఉన్న వ్యక్తి వచ్చే వరకు దాన్ని అట్లే ఆపి వాళ్ళను ప్రభుత్వమే, ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా అదే, అందరికి సమానన్యాయం జరగాలంటే వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి అభివృద్ధి చేయండి అని చెప్పింది. ప్రభుత్వం అభివృద్ధి చేయడం పెద్ద కష్టం కాదు. ఇప్పుడు బైండ్లోళ్ళు, డక్కలోళ్ళు ఎంతమంది ఉంటారండి? 1000, 1500, 2000, 30,000 ఉంటారు. 30,000 మందిలో ఎంతమంది చదువుకున్న వాళ్ళు అందరిని ఒక దగ్గర తీసుకొచ్చి అభివృద్ధి చేయడం పెద్ద కష్టం కాదు. అయితే ప్రభుత్వం ఎఫర్ట్ పెట్టాలి. పెట్టడానికి సంబంధించి ఇవన్నీ జరగాలంటే మొదలు అక్రాస్ ద టేబుల్ రాకి రావాలి. అక్రాస్ ద టేబుల్ దగ్గరికి వచ్చి, అయ్యా ఇప్పుడు వర్గీకరణ మేము ఒప్పుకుంటున్నాం కానీ ఇదో ఇట్లా జరగాలి అని మాట్లాడాలి. కానీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ, దానికి అడ్డం పడుతూ, దాన్ని కాకుండా చేస్తూ రకరకాల ప్రయత్నాలు చేసుకుంటా సాంకేతిక విషయాలను మాట్లాడటం అంటే ముందుకు పోతున్నారు. ఇక్కడ రకరకాల ప్రయత్నాలు జరుగుతుంటాయి, మీరు ఇటువైపు చూసి ఆగుతూ ఉంటే ఆగుతుంది.